ఈరోజు ములక్కాయ పులుసు పెట్టుకుందాము. సింపుల్గా చేయొచ్చు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. అది వేడైన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, తాలింపులకు కూడా ఎక్కువ ఏం పట్టవు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. ఇది కూడా చిటపడలాడి బాగా వేగిపోయింది. పచ్చిమిర్చి ముక్కలు స్పైసీగా అన్నట్టుగా వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మరీ చిన్న అవసరం లేదు, కొంచెం పెద్దగా కోసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి తిప్పేసి మూత పెట్టేద్దాం. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసి పులుసు తీసి పక్కన పెట్టేద్దాం. ఉల్లిపాయ ముక్కలు చూసారా, ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినాయి కదా, అలా సరిపోద్ది. ఇవన్నీ ఒకసారి తిప్పేసుకున్నాక మీడియం సైజ్ టమాటో చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకుని ఒకసారి అంతా తిప్పేసి కొంచెం మెత్తబడిదాకా సిమ్లో పెట్టి ఉడికిందాం. టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి ఇప్పుడు ములక్కాయ ముక్కలు వేసుకుందాము. 4 ములక్కాయలు తీసుకున్నాను. ఈ పైన స్కిన్ ఉంది కదా, సగం తీసాను. పూర్తిగా ఉంచేస్తే కొంచెం చేదులా అనిపిస్తుంది, బట్ హెల్త్కి మంచిదే. ఇలా సగం తీసేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ ముక్కలన్నీ వేసి మొత్తం కలిపెట్టేసి ఒక్క 5 నిమిషాలు అలాగే మగ్గనిద్దాం. ఆ తర్వాత తగినంత కారం, పసుపు, కళ్ళుప్పు వేసుకుందాం. పులుసు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి బాగా కలిపెట్టేసుకుని ఒక్క 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలిపెట్టేద్దాం. చింతపండు పులుసు కూడా తీసి రెడీ పెట్టేసుకున్నాము. కూరకి పులుసు ఎంత కావాలో మొత్తం వాటర్ అంతా ఇందులోనే యాడ్ చేసుకుంటాము. ముక్కలన్నీ మునిగిదాకా వేసుకుని ఒక్కసారి తిప్పేసి మూత పెట్టి మరగనిద్దాం. ఇంకా పులుసు కావాలి కదా మనకి, తొందరగానే ఉడికిపోతుంది. మూత తీసి చూద్దాము. నూనె చూసారా పైకి వచ్చేసింది కదా, ఉడికిపోయింది అనమాట. పులుసు ఈ విధంగా ఉండాలి, సరిపోద్ది. మరీ ఎగరబెట్టుకోకూడదు. ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి కొద్దిగా కరివేపాకు వేసుకున్నామంటే మంచి సువాసన వస్తుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోయింది కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా బోల్డ్ అండ్ రెసిపీ చేసుకుందాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.